శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ. ఇప్పుడు పురుషోత్తమ ప్రాప్తి యోగము చూస్తున్నాము. దాంట్లో ముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే ఈశ్వరుని యొక్క అంటే బ్రహ్మ, శుద్ధ బ్రహ్మ లక్షణం చెప్పారు. నతద్భాసయతే సూర్యో నశాంకో నా పావక 6వ శ్లోకం చెప్పాము. 7వ శ్లోకము నుండి 11వ శ్లోకం వరకు మనం చెప్పాం. ఏమని? ఆ పరమాత్మ సకల ప్రాణుల యందు జీవాత్మగా ఏ విధంగా వస్తుంది అంటే, అనేన జీవేన ఆత్మనా అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి ఇది అని ఉపనిషత్తులు చెప్పారు. అంటే ప్రతి ప్రాణి యొక్క ఉపాధి యందు ఆ అంతఃకరణముగా ఉన్నటువంటి ఆ సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో దాని యందు ప్రతిబింబ చైతన్యముగా ప్రతిబింబించి తద్వారా ఆ అంతఃకరణము చేతనము పొందుతున్నది. అంటే మన శరీరము, మన ఇంద్రియములు, మన మనస్సు కూడా జడ పదార్థమే, చేతనము లేదు దానికి. ఆ సర్వవ్యాపి శుద్ధ చైతన్యము మీ అంతఃకరణం అంటే మనస్సు యందు ప్రతిబింబించినప్పుడు దాన్ని చిదాభాస అంటారు, లేదా ప్రతిబింబ చైతన్యము అంటారు. అందువలన ఎప్పుడైతే అద్దము యందు మన ముఖం కనిపించే విధంగా ఆ అంతఃకరణ మనస్సు యందు శుద్ధ చైతన్యం యొక్క ప్రతిబింబం వలన మొదటిసారిగా మనస్సు చేతనం పొందుతుంది. అంటే మనస్సు శుద్ధ చైతన్యం నుండి అప్పు తెచ్చుకుంటుంది అన్నమాట చేతనాన్ని. మనస్సు నుండి మిగతా ఇంద్రియములన్నీ చేతనాన్ని అప్పు తెచ్చుకుంటున్నాయి అన్నమాట. ఇంద్రియముల ద్వారా శరీరం అంతా కూడా చేతనం పొందుతున్నది. తద్వారా మనము వ్యవహారం చేస్తున్నాము. అయితే ఈ చైతన్యము, ప్రతిబింబ చైతన్యము వాటికి వృద్ధి అంటే ఏముండదు. మరి వృద్ధి దేంట్లో ఉంటుంది? గొప్పవి, తక్కువవి, ఎక్కువ తక్కువ శరీరాలు అంటే ఈ శరీరము, ఇంద్రియములు, మనస్సులోనే తేడా ఉంటుంది మన అందరిలో. అందువలన ఇవి దేని ఆధారంగా వస్తున్నాయి? ఇవి కర్మ ఆధారంగా వస్తున్నాయి. అందువలన మనం చూసాం, యథా కర్మ యథాశ్రుతము తం విద్య కర్మని సమన్వారభేత పూర్వ ప్రజ్ఞాచ అంటారు. అంటే ఈ మనుష్య జన్మకు మాత్రమే కర్మ చేసే అధికారం ఉంటుంది. పుణ్యాన్ని అయినా సంపాదించవచ్చు, పాపాన్ని అయినా సంపాదించవచ్చు. ఈ విధంగా మన సంచిత కర్మ అకౌంట్లో కర్మగా ప్రోగులై ఉంటాయి మూటలుగా. దాని నుండి పుణ్యపాప మిశ్రమాల ఆధారంగా శరీరాలు వస్తాయన్నమాట.
మళ్ళీ ఈ వచ్చిన శరీరాన్ని ప్రారబ్ధ కర్మతో వచ్చిందంటారు. ప్రారబ్ధ కర్మ అయినంత వరకు శరీరము ఇంద్రియములు అందుబాటులో ఉంటాయి మనకి, మనస్సు. ప్రారబ్ధ కర్మ పూర్తయిన వెంటనే శరీరం ఏ విధంగా జారిపోతుందనేది మీకు తెలియదు. అప్పుడు ఎలా ఇందులో ఉన్న జీవాత్మ ఎలా వెళ్తుంది? ఈ ఇంద్రియములు మనస్సుని ఇవన్నిటిని మూట కట్టుకొని, ఎలాగైతే గాలి ఒక పుష్పము యందు ఉన్నటువంటి సుగంధాన్ని తీసుకొని ఎలాగైతే చెలిస్తుందో, ఈ శరీరము యందే ఉన్నటువంటి, అంటే 6వ శ్లోకంలో మనం చెప్పాం ఏమని, మనస్సష్టాని ఇంద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. ఈ శరీరము యందు ఉన్నటువంటి ఈ పంచ ప్రాణాలు, ఇంద్రియాలు, మనస్సుని కట్టుకొని మోటాముళ్ళు సర్దుకొని జంప్ అయిపోతుంది అనమాట ఆ చిదాభాస, అంటే ప్రతిబింబ చైతన్యం అనే జీవాత్మ. అందువలన జీవాత్మకి ఎప్పుడు నాశనం లేదు. పరమాత్మ జీవాత్మ ఒకటేగా. ఎందుకంటే పరమాత్మ యొక్క ప్రతిబింబమే. మన అద్దములో మన ముఖం చూస్తాం, మనం బొట్టు ఎక్కడ పెడతాం? అద్దములో చూస్తూ మనం పెట్టుకుంటాం. మనకు తెలుసు అద్దములో చూపెడుతున్న ప్రతిబింబం నాదే అన్నట్లుగా. అందుకే ఇక్కడ ఏం చెప్పారు? మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. ఈ జీవాత్మని సనాతనం. మరణం దేనికి ఉంటుంది? శరీరానికే ఉంటుంది. అందువలన కేవలం స్థూల శరీరంతో సూక్ష్మ శరీరం కలిస్తే జన్మ, స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరం విడిపోతే మరణము అంటారు. ఈ మాత్రం దానికి మనము మరణం గురించి భయపడడం అనేది వ్యర్థము అంటారు. అందుకే శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతి ఈశ్వర. అంటే మరొక శరీరం పొందినప్పుడు ఈశ్వర అంటే ఇక్కడ జీవాత్మ, ఇక్కడ ఈశ్వర కాదు. మళ్ళీ ఏం చేస్తుంది? ఆ యొక్క సూక్ష్మ శరీరం అంతటిని పట్టుకొని వాయువు ఎలాగైతే పుష్పం యందు ఉన్నటువంటి సుగంధ పరిమళాలను తీసుకుని మోసపోతుందో, అలాగా చిదాభాస అనేది తీసుకుపోది మరొక కొత్త శరీరం యందు ప్రవేశపెడుతుంది. ఎలాగైతే మీరు ఒక ఇల్లు ఖాళీ చేసి కొత్త ఇంట్లోకి ప్రవేశం చేసినప్పుడు, గృహప్రవేశం చేసేటప్పుడు ఏ ఏ స్థానంలో ఉన్నటువంటి వస్తువులు ఆయా స్థానంలో ఎలాగైతే అమరుస్తారో, అదేవిధంగా కొత్త శరీరంలోకి ఈ సూక్ష్మ శరీరాన్ని ప్రవేశపెడుతుంది జీవాత్మ. అందువలన శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. అందువలన మళ్ళీ ఈ యొక్క ఇంద్రియములు ఏవైతే ఉన్నాయో, శ్రోత్రము, చక్షువు అంటే చెవులు, నేత్రములు, చర్మము, నాలుక, ముక్కు, ఈ ఇంద్రియములు అన్నమాట. ఇవన్నీ కూడా ఈ జీవాత్మ చెవిని, కంటిని, ఇంక చర్మ, అలాగే నాలుకను, ముక్కుని, ఇలా మనస్సును అధిష్ఠించి వీటి ద్వారా శబ్దాది విషయములను అనుభవిస్తుంది. చూసారా? ఎందుకంటే మనస్సు, ఇంద్రియములన్నీ జడములు. కానీ మనస్సు యందు అధిష్టాన సింహాసనంపై కూర్చొని ఏంటి? పరమాత్మ యొక్క ప్రతిబింబం, పరమాత్మ యొక్క ప్రతినిధి. అది మనస్సును అధిష్ఠించి మనస్సు ద్వారా, ఇంద్రియముల ద్వారా అన్ని అనుభవిస్తుంది. మనం ఇంతకుముందు చెప్పాం, నానా చిద్రఘటోదర స్థిత మహా దీప ప్రభాభాస్వరం జ్ఞానం యశ్చతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే. అంటే ఒక కుండ బోర్లించి పెట్టినప్పుడు చుట్టూ ఉన్న రంధ్రము లోపల ఒక క్యాండిల్ పెట్టినట్టు వెలుగుతున్నటువంటి క్యాండిల్, దీపం ఆ రంధ్రము నుండి ఎలాగైతే ప్రకాశిస్తుందో, ఈ లోపల ఉన్నటువంటి మనస్సు యందు అధిష్ఠించినటువంటి ఆ చిదాభాస అంటే పరమాత్మ ప్రతిబింబం, శుద్ధ చైతన్యం యొక్క ప్రతిబింబం ఈ ఇంద్రియముల ద్వారా అనేక అనుభవాలు పొందుతున్నది. మళ్ళీ ఆ కొత్త శరీరంతోనే అన్ని కూడా సెటరేట్ అయిపోతాయని చూసాం మనం. అందువలన
ఈ విధంగా కొత్త శరీరంలో కూడా ఈ యొక్క ఇంద్రియముల ద్వారా ఆ యొక్క భోగములని అనుభవిస్తుంది. నేత్రముల ద్వారా రూపాలని, ముక్కు ద్వారా వాసనని, నాలుక ద్వారా రుచిని, చర్మము ద్వారా స్పర్శను, చెవుల ద్వారా శబ్దాలను అలా గ్రహిస్తుంది. ఉపసేవతే అంట. అయితే ఇప్పుడు మనం చెప్పాలి, మనం అంటాం కదా దేవుడు ఉన్నాడా అంటారు. అసలు దేవుడు ఉన్నాడా అని అడగడానికి కారణము మాట అడగదు కదండి. అంటే శుద్ధ చైతన్యం పర పశ్యంతి మధ్యమ వైఖర రూపేణ ఆ పరమాత్మయే ప్రకటమవుతుంది. అంటే పరమాత్మ ప్రకటన అవడంతోనే నువ్వు మాట్లాడి దేవుడు ఉన్నాడని అడుగుతుంది. కెరటము నీటిలో ఉంటూ సముద్రంలో ఉంటూ నీరు అనేది ఎక్కడైనా ఉందా అన్నట్టుంది. ఆభరణము అసలు బంగారం అంటే ఏమిటి అన్నట్లు ఉంటుంది. ఫర్నిచరు చెక్క అంటే ఏమిటి అన్నట్లు ఉంటుంది. ఒక కొండ వెతుకుతూ వెతుకుతూ మట్టి ఎక్కడ ఉన్నది, మట్టి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నట్లు ఉంటుంది. అందువలన ఇక్కడ దేవుడు అంటే ఏ చైతన్యము సమక్షంలో జడ పదార్థం కూడా చైతన్యంగా మారి ఆ జడము నుండి ప్రకటమవుతుందో అది వాస్తవానికి పరమాత్మయే. అందువలన ఈ సృష్టికి ఉన్నటువంటి 3 గుణములతో ఉన్నటువంటి ప్రకృతి సృష్టికి ఆధారంగా ఉన్నది పరమాత్మ శుద్ధ చైతన్యమే. అందుకే ఉత్క్రామంతం స్థితం వాపి, ఉత్క్రామంతం స్థితం వాపి, ఉత్క్రామంతం స్థితం వాపి, భుంజానం వా గుణాన్వితం, భుంజానం వా గుణాన్వితం, భుంజానం వా గుణాన్వితం, విమూఢానానుపశ్యంతి, 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 పశ్యంతి జ్ఞానచక్షుషః, పశ్యంతి జ్ఞానచక్షుషః, పశ్యంతి జ్ఞానచక్షుషః, ఉత్క్రామంతం స్థితం వాపి, భుంజానం వా గుణాన్వితం, ఉత్క్రామంతం స్థితం వాపి, భుంజానం వా గుణాన్వితం, ఉత్క్రామంతం స్థితం వాపి, భుంజానం వా గుణాన్వితం, విమూఢానానుపశ్యంతి, పశ్యంతి జ్ఞానచక్షుషః, విమూఢానానుపశ్యంతి, పశ్యంతి జ్ఞానచక్షుషః, విమూఢానానుపశ్యంతి, పశ్యంతి జ్ఞానచక్షుషః. ఓకే, ఉత్తమం. ఏంటంటే ఇప్పటి వరకు మన యొక్క మనస్సు అంటే ఏ విధంగా మన ప్రకృతి పరంగా స్వాభావికంగా ఏ విధంగా మనస్సు ఉంటుందో దాని గురించి చెప్పాము. కానీ ఇప్పుడేం చెప్తున్నారు, మీ మనస్సుని చాలా జాగ్రత్తగా శుద్ధం చేసిన మనస్సును మనము చెబుతున్నాం ఇప్పుడు. అంటే మనకు తెలుసు మనస్సు అనేది మనం ఎన్ని జన్మలు అంటే ఎన్నిసార్లు ఈ శరీరం పొందుతున్నామో, ఎన్నిసార్లు మరణిస్తున్నామో, మనతో పాటు నిరంతరం ప్రయాణిస్తుంది ఏంటి మనస్సు. అందువలన మనం ఏమంటాము, మనస్సుకు మనం పదే 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 బోధ చెయ్యాలి, మానసిక బోధ చెయ్యాలి అంటాం మనం. ఎన్ని జన్మల నుండి బంధంబు తొలగక దుఃఖించుచున్నావు మనసా, నరజన్మమందు నా జ్ఞానంబు నార్జించి తాపంబు బాపుకో మనసా,
సంసారమందలి అల్ప సుఖమును చూసి మురిసిపోవగనేల మనసా. ఆనందముగా తోస్తుంది, నిజం కాదు. ఆనందముగా తోచు విషయ భోగములన్నీ మూనాల ముచ్చటే మనసా. సంసార కూపమున దిక్కు తోచకయుండి విలపించుటేలకు మనసా. గురుపాదముల బట్టి తత్వంబు తెలుసుకొని తప్పించుకోయి మనసా అని చెప్తారు మహాత్ములు. అందువలన ఈ మనస్సు నిరంతరం మన ఫ్రెండ్, సహజీవనం అనమాట. మీరు శరీరం పడిపోతుంది, మీరు మరణం అని అందరు గొగ్గోలు పెడతారు, కానీ మరణించింది ఏమీ లేదు. ఇంద్రియములు మనసు అలా కొనసాగుతున్నాయి. కాబట్టి ఈ మనస్సుని మనం సంసిద్ధం చెయ్యాలి, వృద్ధి చెయ్యాలి. అంటే ఏంటి? దానిలో ఉన్నటువంటి అంతఃకరణము శుద్ధి. అందువలన అంటే పరిణితి అంటే పరిపక్వత అంటారు. పరిపక్వత చెందిన ఉన్న మనిషి వ్యక్తి ప్రతి చర్యలోనూ ఆ పరమాత్మే నడిపిస్తున్నది అని అర్థమైపోతుంది. ఎలాగైతే బల్బు వెలుగుతున్నా, ఫ్యాన్ తిరుగుతున్నా, ఫ్రిడ్జ్, రేడియో, టీవీ, హీటర్, కూలరు, ఏ వస్తువైనా సరే పని చేస్తుంది అంటే వెనుక ఒక శక్తి, విద్యుత్ అంటే కరెంట్ ఎలాగ ఉందని మనం తెలుసుకుంటున్నామో జ్ఞాన నేత్రంతో తెలుసుకుంటున్నాం. మీరు ఎవరైనా కరెంట్ని దర్శిస్తున్నారా? ఫ్యాన్ తిరుగుతుంటే, బల్బు వెలుగుతుంది దర్శిస్తున్నారా కరెంట్ని? లేదు, అది జ్ఞానం. అందువలన ఈ విధంగా కనబడినటువంటి ఎలక్ట్రిసిటీ ఎలాగైతే మనం తెలుసుకుంటున్నామో, కనబడిన బ్రహ్మ కూడా జీవాత్మ ప్రతిబింబంలోనూ తెలుస్తుంటుంది. అందువలన ఎవరికి ప్రత్యక్షంగా తెలీదు పరమాత్మ. ఎలా తెలీదు? ఎందుకంటే అది హృదయస్థమయందు ఉన్నటువంటి మనస్సులో ప్రతిబింబిస్తుంది. అందువలన దాని ద్వారానే మనస్సు ఆలోచించగలుగుతుంది, భావన చేయగలుగుతుంది, మాట్లాడగలుగుతున్నది, వినగలుగుతున్నది, చూడగలుగుతున్నది, రుచి, వాసన. చూసారు? ఇవన్నీ లోపల ఉన్న ఒక్క శక్తి ఆధారంగా జరుగుతుంది. మహాశక్తి, పరాశక్తి, ఆదిశక్తి. అందువలన మనం చేసే ప్రతి చర్య దాంట్లో చిదాభాస వల్లనే సాధ్యమవుతుంది. చిదాభాస అంటే ఏంటి? చిత్ అంటే శుద్ధ చైతన్యం యొక్క ఆభాస అంటే ప్రతిబింబము అని అర్థం. ఎందుకంటే ఆ పరమాత్మ చైతన్యమే చిదాభాసగా ప్రకాశిస్తుంది మనలో. అందువలన మీకు ఇప్పుడే చెప్పాను, మనం బొట్టు పెట్టుకోవాలంటే అద్దములో ఉన్న ప్రతిబింబం చూస్తున్నాం కదా. నిజానికి బొట్టు అద్దములో ఉన్న ప్రతిబింబానికి పెట్టాలి మనం, కానీ మనం అక్కడ పెట్టట్లే, మనం నుదుటికి పెట్టుకుంటాం. ఎంత తెలివైన చూడండి మనం. నీ ప్రతిబింబం ఏమో అద్దంలో కనిపిస్తుంది, అద్దంలో బొట్టు పెట్టుకోవాలి, అలా చూసుకొని అద్దము పెట్టకుండా మనం పెట్టుకుంటాను. అది జ్ఞానం అంటే. ఇది కూడా నేను మాట్లాడుతున్నాను, స్తోత్రం చేస్తున్నాను, భజన చేస్తున్నాను, తిడుతున్నాను కూడా. ఏది చేసినా ఈ మాట ప్రకటన అవడానికి ఆధారములో ఉన్నటువంటి శక్తి పరమాత్మగా గుర్తించాలి. అలా గుర్తించాలంటే మీకు ఎంతటి వివేక బుద్ధి ఉండాలి చెప్పండి. దానికి జ్ఞానచక్షుష అన్నారు. జ్ఞానచక్షు. ఈ మాంసనేత్రం రెండు పనికిరావు, జ్ఞాననేత్రం ఉండాలి. దాన్ని త్రినేత్రము, మూడవ కన్ను అంటారు. అందువలన జ్ఞానచక్షువులు ఉన్న మేధావులు అంటే మీలాంటి జ్ఞానులు కరెంటుని ఎలాగైతే మామూలు నేత్రములు చూడలేవు, మనం ఫ్యాన్నే చూస్తాం, బల్బునే చూస్తాం, కానీ వెనక వాటికి తిప్పుతున్నటువంటి ప్రకాశింపు చేస్తున్నటువంటి కరెంట్ని ఎలాగైతే చూడలేమో, దాన్ని జ్ఞాన నేత్రం ద్వారా ఎలాగైతే తెలుసుకుంటున్నామో, అదే విధంగా సకల ఎక్స్పీరియన్సెస్ అంటే అన్ని అనుభవాలు, ఇంద్రియముల ద్వారా, మనసు ద్వారా జరుగుతున్న అనుభవాలు వెనక ఉన్నటువంటి ఆ చైతన్య ఆత్మ ఎరుకని మనము గ్రహిస్తారు జ్ఞానులు. ఇంతకుముందు ఒకసారి చెప్పాను మీకు, పౌర్ణమి రోజున మీరు చంద్రుని చూశారనుకోండి, అబ్బా చంద్రుడు ఎంత బాగా ప్రకాశిస్తున్నారు, వెన్నెల కాంతి. ఒక్కసారి జ్ఞాననేత్రంతో ఓపెన్ చేయండి,
రెండు మాంసనేత్రం మూసేయండి, జ్ఞాననేత్రం ఓపెన్ చేయండి. జ్ఞాననేత్రం ఏం చెప్తుంది? చంద్రుడికి ప్రకాశించే శక్తి లేదు, అది కూడా భూమి లాంటిదే. మరి ఎలా ప్రకాశిస్తుంది అంటే సూర్యుని యొక్క ప్రతిబింబము చంద్రునిపై పడుతుంది, అందువలన చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. కానీ దగ్గరలో సూర్యుడు మనకి కనిపించరు. అదే విధంగా నేను మాట్లాడగలుగుతున్నాను, కానీ నాకు నిజంగా మాట్లాడే శక్తి ఈ నోరుకి లేదు. మరి నోటికి ఎవరు ఆ శక్తి అందిస్తున్నారు అంటే నేను ఎరుకుగా ఉన్నటువంటి ఆ చైతన్యమే అందిస్తున్నాను. మరి చైతన్యం నాకు తెలియట్లేదే. మాట్లాడే నోరుకి తెలియదు, కనిపించే చంద్రుడికి సూర్యుడు కనిపించడు, ప్రకాశిస్తున్న బల్బుకి విద్యుత్ శక్తి దర్శనమివ్వదు. అందువలన పశ్యంతి, ఇక్కడ పశ్యంతి అంటే చూడడం కాదు, తెలుసుకుంటారు జ్ఞాన నేత్రం ద్వారా. మామూలు నేత్రాలు కాదండి. అందుకే మనకు నేత్రం అంటే కన్ను అనే భ్రమలో ఉంటాం కాబట్టి మనకి శివకి ఆ కనువ మధ్యన ఒక మూడో నేత్రంలాగా వేసేస్తారు బొమ్మ. మనమేమనుకుంటాము, నిజంగా అది కూడా ఒక నేత్రమే, మూసి ఉంటుంది. ఎప్పుడైతే జ్ఞానాన్ని తెలుసుకుంటుందో అది ఓపెన్ అవుతుంది అంట. మీకు సినిమాల్లో దాని నుండి అగ్ని అలా వచ్చేస్తాం, దగ్ధం చేసేస్తాం మన్మధుడికి. ప్రపంచాలు దగ్ధం అయిపోతాయి ఆ జ్వాలలో. ఇలా మన గ్రాఫిక్స్ కాదు. జ్ఞాన నేత్రంతో ఏం తెలుసుకుంటారు అంటే ఈ జీవాత్మ వేరే ఎవరో కాదు, పరమాత్మ యొక్క ప్రతిబింబమే, అంటే ఆ పరమాత్మ యొక్క అవతారమే అని తెలుసుకోవాలి. అద్దములో కనిపిస్తున్న ముఖం ఎవరిది? మీ పక్కింట లక్ష్మీదేవియా, లేకపోతే మీ పక్కింటి సరస్వతి? ఎవరిది ఆ ప్రతిబింబం అద్దములో? రామారావా, కృష్ణారావా? ఎవరిది? మీరు అద్దం ముందు నిల్చున్నారు, అద్దంలో కనబడే ప్రతిబింబం మీదవుతున్నదని పక్కింటోళ్ళది ఎందుకు అవుతుందండి? అందువలన అసలైన ముఖం అనేది మీరు, కానీ ప్రతిబింబము అద్దంలో కనిపిస్తుంది. మరి ఈ యొక్క మనస్సులో ప్రతిబింబిస్తున్నటువంటి ఆ చిదాభాస పరమాత్మ యొక్క ప్రతిబింబము. దాన్ని పట్టుకొని చైతన్యాన్ని మనం చేరుకోవాలి. మరి ప్రతిబింబించేది ఏంటి? బ్రహ్మ, పరమాత్మ, ఈశ్వర. శరీరములు ఎలా పనిచేస్తుంది? స్థితంగా ఉంటుంది అన్నమాట. అంటే ముందు మనం చూసాం ఏంటి? శరీరమును నెలకొని ఉంటుంది. శరీరంలో ఉందని మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి అంటే మీరు అడుగుతున్నారు చూడండి, శరీరంలో పరమాత్మ ఎలా ఉందని అడిగారు చూడండి. ఆ అడిగే రూపంలోనే ఉన్నది పరమాత్మ. అంటే మీ మాటకి, ఈ నోటికి, ఈ జడము, ఈ నోటికి మాట్లాడే శక్తి లేదు. వెనక పర, పశ్యంతి, మధ్యమా వైఖరి రూపిణి, లలితా సహస్రనామ. అందువలన ఈ యొక్క షట్చక్రాలు అంటారు. అంటే మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ. ఎన్ని చక్రాలు చెప్పినా, ఎన్ని మీరు చెప్పినా ఇదంతా కూడా పరమాత్మ యొక్క ప్రతిబింబం వలనే జరుగుతుంది. అందువలన భుంజానం అంటే శరీరము యందు ఉండి అనేక ఇంద్రియముల ద్వారా అనుభవిస్తున్న ఏంటి? నేత్రమైతే రూపాన్ని అనుభవిస్తుంది, చెవులైతే శబ్దాలను ఆస్వాదిస్తుంది, నాలుకైతే రుచులను ఆస్వాదిస్తుంది, ముక్కైతే సుగంధాలని, వాసనని ఆస్వాదిస్తుంది, చర్మం అయితే అబ్బా ఎంత సాఫ్ట్గా ఉందో, ఎంత మెత్తగా ఉందో, సాఫ్ట్గా మెత్తగా స్పర్శ మనకి. శబ్ద స్పర్శ రూప రసగంధాలని అనుభవిస్తున్నది. ఎలా చెప్పగలము? నేను చూస్తున్నాను కదా, నేను వింటున్నాను, నేనే రుచి చూస్తున్నాను, నేను వాసన చూస్తున్నాను అని అంటున్నామా లేదా? చెప్పేది ఎవరు అంటే ఈ మనస్సును అధిష్టానంగా చేసుకొని మనస్సుకి ఒక చేతనం ఇచ్చినప్పుడు నేను అనే ఒక అహంకార జీవాత్మ అనుభవిస్తున్నది. సో జీవాత్మ శరీరంలో ఉండి అన్నింటినీ అనుభవిస్తుందని చెప్పాం కదా. అంటే ప్రతి అనుభవం వెనక కూడా ఉన్నది పరమాత్మయే.
ప్రతి అనుభవం వెనక ఉన్నది ఎవరు? పరమాత్మయే. దాన్నే ఉపనిషత్తులు ఏమంటారు తెలుసా? ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే. ప్రతి అనుభవం, ప్రతి ఎక్స్పీరియన్స్ వెనుక మూలంలో ఒక్కసారి దృష్టి పెట్టండి, మీకు పరమాత్మ దర్శనం అయిపోతుంది. మాట్లాడుతున్నటప్పుడు ఈ మాట ఎక్కడి నుండి వచ్చింది ఒక్కసారి చెక్ చేయండి, అన్వేషించండి, పరమాత్మ చేరుకుంటారు. చూస్తున్నప్పుడు, దృశ్య ప్రపంచం చూస్తున్నప్పుడు మనం దృశ్యాల మీదే లీనమైపోతాం. వెనక్కి మరలించి అసలు ఈ దృశ్యం ఎలా వస్తుంది చూడగలుగుతున్నాం. నేత్రములకు అంత శక్తి ఉందా? మరి చిదాభాస సూక్ష్మం వెళ్ళిపోయింది అనుకోండి, డెడ్ బాడీకి కూడా నేత్రం బాగానే కనిపిస్తుంటాయి, మరి ఎందుకు చూడలేకపోతున్నాం? అందువలన మరి ఇవైతే గోలకాలే కదా, మరి వెనకున్న శక్తి ఏంటి? ఇంద్రియము. మరి అది కూడా చూడగలుగుతుందా? దాని వెనకున్న శక్తి ఏంటి? అది శుద్ధ చైతన్య పరమాత్మ అని ప్రతి ఆలోచనలో కూడా మీకు తెలిసిపోతుంది. ఒక శబ్దం వెనుక, ఒక రుచి వెనుక, ఒక వాసన వెనుక, ఒక ఆలోచన వెనుక ఆ శుద్ధ చైతన్యమే ఉంటుంది, పరమాత్మ. అందువలన గుణాన్వితం అంటారు. అంటే ఇక్కడ గుణం అంటే స్పందన. ఏంటా స్పందన? అన్వితం అంటే జీవాత్మలో 3 రకాల స్పందనలు ఉంటాయి. ఏంటి? సత్తు, చిత్తు, ఆనందం అని చెప్పాం మనం. అంటే మనకి స్థూల శరీరములు మనకు స్పందనలు పెద్దగా ఉండవు. కానీ కళ్ళు తీసుకోండి, కళ్ళు మనం ఏం చేస్తాము? నేత్రలు మూస్తాము, నేత్రలు తెరుస్తాము. స్పందన, అదే స్పందన. శ్వాస తీసుకుంటున్నాము, విడిచిపెడుతున్నాము. గుండె కొట్టుకుంటుంది, హృదయ స్పందన, లబ్ డబ్ లబ్ డబ్. ఇలా అంటే ఈ స్పందనలు అంటే ఏంటి? ప్రతిది కూడా ఆ యొక్క జీవాత్మ ఏదైతే జరుగుతుందో దానికి కారణమైనటువంటి నిజమైనది పరమాత్మ. జీవాత్మ అంటే ఏమీ కాదండి, పరమాత్మ అద్దం ముందు నిలబెడితే అద్దములో కనిపించే పరమాత్మ యొక్క ప్రతిబింబాన్ని జీవాత్మ అంటారు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఏంటి? పరమాత్మను తీసుకొచ్చి ఒక పెద్ద అద్దం ముందు నిలబెట్టారు అనుకోండి, సపోజ్. ఆ పరమాత్మ అద్దములో కనిపిస్తున్నటువంటి ప్రతిబింబం ఉన్నది కదా, దాన్ని జీవాత్మ అంటారు. ఇప్పుడు అద్దం పగిలిపోయింది సపోజ్, అద్దములో కనిపించే ప్రతిబింబం ఏమయ్యింది? చనిపోయిందా? చనిపోవడం ఏంటి? పరమాత్మగా నిలబడే ఉన్నదిగా. అంటే అద్దము ఉంటుంది, అద్దం పగిలిపోతుంది, కానీ ఆ ప్రతిబింబ చైతన్యం అనేది బింబం పైన ఆధారపడి ఉంటుంది. అంటే ఆ ప్రతిబింబమే బింబంలో కలిసిపోయేటట్టుగా ఆ జీవాత్మయే పరమాత్మ అయిపోతుంది. అందువలన మనలో కలిగించే ప్రతి షేకింగు, ప్రతి టెన్షను, ప్రతి గగురుపాటు, ప్రతి శబ్ద స్పందన, రూపస్పందన, రుచి, వాసన, స్పర్శ, ఆలోచన, సంకల్పాలు అన్నీ కూడా వెనుక ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క స్పందన ద్వారా జరుగుతుంది. అందువలన ఈ ఇంద్రియములు, మనస్సు అన్ని బయటికి వెళ్ళిపోయిన తర్వాత డెడ్ బాడీని అగ్నిలో వేస్తే ఏమైనా స్పందిస్తుందా? ఏమి స్పందించదు. అందువల్ల ప్రతి ఒక్క స్పందన కూడా జీవాత్మ యొక్క ఉనికిని తెలుస్తుంది మనకి. అందుకే చూడండి, ఊపిరి ఉందో చూడండి, శ్వాస ఉంటుందో చూడండి, గుండు కొట్టుకుంటుంది చూడండి, అంటారలేదు మనకి స్పందన. అందువలన గుణాన్వితం అంటే జీవాత్మ యొక్క స్పందనను తెలియజేస్తుంది. అది పరమాత్మ యొక్క ప్రతిబింబము. జ్ఞాన చక్షుష పశ్యంతి అంటే వివేకవంతులు, ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వారు, ఈ శ్రవణ మననం చేసిన వారు పశ్యంతి తెలుసుకుంటారు. అంటే జ్ఞానులు మాత్రమే ఈ విషయాన్ని ప్రతి అనుభవం వెనుక పరమాత్మను దర్శిస్తారు, తెలుసుకుంటారు. మరి విమూఢాహ సంగతి ఏంటి? విమూఢాహ అంటే విశేషేణ మూఢత్వం కలిగి ఉన్నవారు. అంటే వాళ్ళు అజ్ఞానం, అంధకారంలో పిహెచ్డీలు చేసిన వారు అని అర్థం. విమూఢ అంటే విశేషేణ మూఢ, స్పెషలిస్ట్ అన్నమాట. చూడండి, మన డాక్టర్లు ఉంటారు, జనరల్ సర్జన్ ఉంటారు, ఫిజిషియన్, అది జనరల్. స్పెషలిస్ట్లు ఏంటి? ఈఎన్టీ స్పెషలిస్ట్, కార్డియాలజిస్ట్ అని అంటుంటారు మనకి. అంటే
దాంట్లో వారు స్పెషలిస్టులు అనమాట. వీళ్ళెవరు? విమూఢాహ అంటే మూఢత్వంలో వీళ్ళు స్పెషలిస్టులు అనమాట, మాస్టర్లు అనమాట. అవిద్యాయామంతరే వర్తమాన స్వయం ధీరా పండితం మన్యమాన దంద్రమ్యమాన పర్యంతి మూఢా అందేనైవ నీయమాన యత అంధాః. వీళ్ళు ఒక మంత్రాలు పట్టుకొని మంత్రసిద్ధులను పెట్టుకొని మనుషులందరం భ్రమ చేస్తుంటారు. కర్మకాండలు చేసి మీ కోరికలు తీర్పుండి నమ్మేస్తుంది. మీరు నమ్మండి పలాయన దగ్గర కంచి వెళ్ళి మీరు ఇలాగ 9 ప్రదక్షిణలు చెయ్యండి శ్రద్ధతో, మీ కోరికలు తీరిపోతాయి అంటాడు. అప్పుడు అందరూ నమ్మేసిన ఒకటే క్యాంపు కంచి. అరే అండపిండ బ్రహ్మాండం అంతా పరమాత్మ వ్యాపించి ఉన్నదే, ఇక్కడ కూడా మీరు అన్ని విడిచిపెట్టి సర్వధర్మాన్ని పరిత్యజ్యం శరణాగతి చేస్తే ఇక్కడే పరమాత్మ పొందుతామని చెప్పలేరు వాళ్ళు. మళ్ళీ ఎప్పుడు కూడా పలాయన ప్రదేశం గొప్పది, పలాయన సమయం గొప్పది, పలాయన వ్యక్తి గొప్పవారు, పలాయన వస్తువు గొప్పది, ఈ విధంగా చెప్తుంటారండి. అదేం జ్ఞానమో మరి అర్థం కాదు. అందువలన విమూఢాహ పరిణితి లేని వ్యక్తులు, అజ్ఞానులు నా అనుపశ్యంతి. తన చుట్టూ జరుగుతుంది పరమాత్మ యొక్క ఆ విభూతులు, పరమాత్మ యొక్క మహిమలు అవన్నీ జరుగుతున్న క్షణము పరమాత్మయే జరుగుతుంటే వారు గ్రహించలేరు. మీకు ఆల్రెడీ చెప్పాం ఒకసారి. ఒక వ్యక్తి 3 కొడుకులు ఉంటారు. ఆ 3 కొడుకులు కూడా ఇక తండ్రి డెత్ బెడ్ మీద ఉన్నారనమాట, ఇక చనిపోతారు. అందరికీ టెలిగ్రామ్స్ పంపించేశారు, మెసేజ్లు వస్తారు. 3 కొడుకులు కూడా తండ్రి దగ్గర మంచి దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు. మెల్లగా అడిగారండి, పెద్ద అబ్బాయి ఎక్కడ ఉన్నాడు అన్నారు. నాన్నగారు మీ తల దగ్గర మీ తల పట్టుకుని ఏడుస్తున్నారు. రెండో వాడు ఎక్కడ ఉన్నాడు? నాన్నగారు మీ ఛాతి దగ్గర మీ చెయ్యి పట్టుకొని ఏడుస్తున్నారు. మరి చిన్నవాడు? నాన్నగారు మీ కాళ్ళ మీద పడి నెత్తి నోరు కొట్టుకుంటూ ఏడుస్తున్నారు. 3 ఇక్కడే తగలబడిపోకో బదులు షాపులో ఎవరున్నారు అన్నాడు. ఆయనకి ఐరన్ షాప్ ఒకటి ఉన్నది. అంటే ఆయన పోయేటప్పుడు కూడా ఐరన్ షాపు పిల్లలు ఇదే తంతు తప్ప నేను పరమాత్మలో కలిసిపోతున్నాను, ఎంత ఆనందమైన క్షణాలు అనే ఒక స్ఫురణ లేదు ఆయనలో. అలాంటి విమూఢః నా అనుపశ్యంతి, పరమాత్మ యొక్క ప్రెజెన్స్ ని, ఉనికిని వారు దర్శించరు. అందుకే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణీ గవి అస్తిని సునిచైవ స్వపాకే చ పండిత సమదర్శిన. సమదర్శనం అంటే ఏంటి? సమలోష్టమ కాంచన అని అన్నాం మనం. అంటే ప్రతి వస్తువు, ఈవెన్ డోరు, ప్రతి అణువు, ప్రతి అంటే కంకర రాయి నుండి, ప్రతి గడ్డి నుండి, ప్రతి ప్రాణి నుండి అన్నిట్లో కూడా ఉనికిగా పరమాత్మ ఉన్నది అని దర్శించడమే. మన రూపాలను మనం అసహించుకోవట్లేదు, ద్వేషించట్లేదు, కానీ ప్రతి ఒక్కరిలో సమానంగా సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అని చెప్పాం కదా 13వ అధ్యాయంలో. దాన్ని దర్శిస్తారు ఎవరు? జ్ఞానులు. కేవలం రూపాలను దర్శిస్తారు ఎవరు? అజ్ఞానులు. మనం అష్టావక్రులు జనక చూసాం. ఆయన వెళ్తుంటే అందరు నవ్వారు. ఈయన వంకర్లుగా ఉన్న శరీరం చూసి నవ్వారు. ఆయన ఏమి నవ్వారు? వీళ్ళు పైన మాంస రూపాలనే వీళ్ళు తెలుసుకుంటున్నారు, సత్యాన్ని తెలుసుకోవట్లేదు ఆయన నవ్వాడు. అష్టావక్రులు వాళ్ళని చర్మ వ్యాపారులని కూడా అన్నాడు. ఎంత పెద్ద మాట అండి, ఎంత మాట అన్నాడండి ఆయన. కాబట్టి ఈ విధంగా మూఢులు అంటే అజ్ఞానములో డాక్టరేట్లు చేసి ఉన్నటువంటి విమూఢాః నా అనుపశ్యంతి, నిరంతరం భగవంతుని యొక్క అనుభూతి జరుగుతున్నా వాళ్ళు గుర్తించలేరు. మన మనస్సు మలినంగా ఉండి చంచలంగా ఉన్నప్పుడు ప్రతి వ్యక్తులు, అనుభవాలు, సంబంధాలు ఇవే మనకు గుర్తొస్తాయి తప్ప వాటికి అధిష్టానంగా ఉన్న పరమాత్మ మనకి తెలియదు. అందుకే ఏమంటున్నారు భగవాను? యతంతో యోగినశ్చైనం యతంతో యోగినశ్చైనం యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం
పశ్యంత్యాత్మన్యవస్థితం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః 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 నైనం పశ్యంత్యచేతసః నైనం పశ్యంత్యచేతసః నైనం పశ్యంత్యచేతసః యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః. ఓకే, ఉత్తమం. ఇప్పుడు చూడండి, మనము 10వ శ్లోకంలో ఏం చూసాము అంటే ఈ పరమాత్మ యొక్క ప్రతిబింబం జీవాత్మ శరీరం యందు ఉన్నప్పుడు అనుభవాలు వస్తున్నాయి, శరీరం విడిచిపెట్టినప్పుడు కూడా అదే జరుగుతుంది. అంటే శరీరం ఉన్నప్పుడు శరీరం విడిచిపెట్టినప్పుడు ఎల్లప్పుడూ కూడా ఆ పరమాత్మ ఉనికి లేకుండా లేదు. కాబట్టి వదులుచున్నప్పుడు కానీ శరీరంలో ఉన్నప్పుడు కానీ భోగములను అనుభవిస్తున్నప్పుడు కానీ అంటే భుంజానం అంటే ఎక్స్పీరియన్స్, భోగములు అనుభవిస్తున్నప్పుడు కానీ అంటే ప్రతి క్షణంలో కూడా త్రిగుణములతో కూడి ఉన్నప్పుడు కూడా అన్నిట్లో కూడా ఆ చిదాభాస ప్రతిబింబం ఉన్నదని ఎవరు తెలుసుకుంటారు? జ్ఞానులు తెలుసుకుంటారు. మరి ప్రతి అనుభవం వెనుక ఉన్నటువంటి ఆ ప్రతిబింబ చైతన్యము మనకి ఎరుకలోకి వస్తున్నా దాని వైపు దృష్టి పెట్టకుండా ఎవరు తెలుసుకోలేరు? అజ్ఞానులు. మరి ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ యతంత అంటే ఎంతో ప్రయత్నిస్తున్నప్పటికీ, ఎవరు ప్రయత్నిస్తున్నప్పటికీ అంటే యోగులు తమ హృదయమునందు ఉన్నటువంటి ఆత్మతత్వముని కొంత ప్రయత్నం తెలుసుకుంటారు. కానీ అకృతాత్మాన అంటే మీ మనస్సు సరిగా లేదు, శుద్ధిగా లేదు, మలినముతో, రాగద్వేషాలతో, అసూయతో నిండిపోయి, అసూయతో నిండి ఉన్నటువంటి మనస్సు వాళ్ళు ఏమంటారు? అచేతసః అంటే అజ్ఞానులు. అజ్ఞానులు యతంతః అపి. చూడండి, కొంతమంది ఉట్టి కందనమ్మ స్వర్గానికి నిచ్చినేసింది అంటాం మనం. మీకు అర్థమైందా? అందువలన వాళ్ళ అంతఃకరణ శుద్ధిగా లేదు, వాళ్ళ హృదయం పవిత్రంగా లేదు. అయినప్పటికీ కొంతమంది బండగా ప్రయత్నిస్తుంటారు. నేను కూడా ఏదో చేసేస్తాను, శీర్షాసనాలు వేసేస్తాను, అనేక రకాలు చేస్తుంటారు. ఎంత ప్రయత్నించినప్పటికీ ఏనం అంటే ఈ ఆత్మ చైతన్య సాక్షాత్కారము నా పశ్యంతి తెలుసుకోలేరు. అది చెప్తున్నారు ఇక్కడ. అంటే యోగులు బాహ్య ప్రపంచమునందు భగవంతుని దర్శించరు. మొదట తన హృదయస్థములో ఆత్మస్వరూపంగా ప్రతి చేష్ట వెనుక ఉన్నటువంటి పరమాత్మను దర్శించి తెలుసుకొని ఆ తర్వాత జగత్తంతా పరమాత్మ ఉన్నది అణువణువు అని ప్రతి బయట కూడా అప్పుడు పరమాత్మను దర్శిస్తారు. అంటే మీరు నిజంగా ఈశ్వర దర్శనం మీకు కావాలంటే ముందుగా ఆత్మ దర్శనం కావాలంటారు రమణ మహర్షి కూడా. ఆత్మదర్శనం స్వాత్మదర్శనం స్వాత్మదర్శనం ఈశ దర్శనం అంటారు. ముందు మన ఆత్మ దర్శనం చేసినప్పుడు ఆ ఆత్మయే యావత్తు సృష్టి అంతా వ్యాపించి ఉందనే జ్ఞానముతో సృష్టి అంతా కూడా సర్వం కల్విదం బ్రహ్మ, బ్రహ్మమయం జగత్ అనే దర్శనం
మీకు అనుభూతికి వస్తుంది సహజంగా. ఆరంభములోనే ప్రయత్నం చేయాలి తప్ప తర్వాత ఎటువంటి ప్రయత్నం లేకుండా కూడా మీకు సహజంగానే తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను బయటికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కృష్ణారావు చూసావా, నేను మనిషిని, తెలుసా నీకు, నేను మనిషిని అన్నాను అనుకోండి, అందరూ నవ్వుతారు నన్ను. అదేంటండి, ఈయనకి ఏమైనా తేడాగా ఉందా, మనిషి అంటాడు, మరి మనిషి అన్న మనకు తెలియదా, వాళ్ళు చెప్తున్నాడు ఏంటి అంట. అలాంటి పరిస్థితి మీకు వస్తుంది. ఎందుకంటే నేను శివ అనే స్పష్టమైన అనుభూతి మీకు కలిగినప్పుడు శివోహం అంటే మీకు సిగ్గేస్తుంది. ఎందుకు శివ ఉన్నప్పుడు శివ శివని ఎందుకు అనాలి అంటే దానిని సహజ సమాధి, సహజ యోగము, సహజ స్ఫురణము అంటారు. అందువలన నిరంతరం ఎవరైనా సరే మన పేరుని గుర్తుపెట్టుకుంటున్నా, నేను స్వామి స్థితి ప్రజ్ఞానం, ఆయన స్వామి స్థితి ప్రజ్ఞానం, నేను స్వామి స్థితి ప్రజ్ఞానం ఆయన గుర్తుపెట్టుకోక్కర్లేదు. లేకపోతే నేను లక్ష్మి, నేను లక్ష్మి, నేను లక్ష్మి, నేను లక్ష్మి, నేను లక్ష్మి అని ఎవరైనా వారి పేరుని గుర్తుపెట్టుకుంటున్నారా? గుర్తుపెట్టుకోక్కర్లే. కానీ ఎవరైనా పేరు పెట్టి పిలిస్తే అమ్మ విజయమ్మ అంటే టక్కన పలుకుతున్నారు. ఎందుకు? మీకు అది స్వాభావికంగా అది ఉన్నది. ఇది కూడా నా స్వరూపం అనేది ఎప్పుడు నాశనము లేని శాశ్వతమైనటువంటి సత్యము, అదే అఖండ అనంత ఆనంద స్వరూపము, అనంతమైన పరిపూర్ణమైన ప్రేమ శాంతి స్వరూపము. దాని నుండి సకల సృష్టికి భద్రత లభిస్తుంది. నా భద్రత కోసం నేను పాలసీలు, ఇన్సూరెన్స్లు అంటే ఎందుకు పడ్డం అని స్పష్టత వచ్చినప్పుడు మీకు సహజమైనటువంటి ఆ ప్రశాంతమైనటువంటి మనస్సు, హృదయం, మీ మనస్సు వెన్నపోసు వలె ప్రేమతో నిండిపోతుంది. ఎలాగైతే ఒక బిందు కొండలో నీరు ఎక్కువైతే ఎలాగైతే పొర్లిపోయి పై పడుతుందో, పాలు ఎలాగైతే పొంగి బయటకు వస్తాయో, ఆ విధంగా ప్రేమ మీ హృదయం నుండి పొంగిపోతుంది. ఈ జగత్తునంతా కూడా ఆలింగనం చేసుకునే జగదంబగా మీరు ట్రాన్స్ఫర్మ్ అయిపోతారు. లేకపోతే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కేవలం ఇన్ఫర్మేషన్ గా మిగిలిపోతుంది. దెర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్. ఈ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ అయిపోతుంది. దెర్ ఇస్ నో ఎన్లైట్మెంట్. మీరు అన్ని బయటవన్నీ రియలైజ్ అవుతుంటారు అనుభవాలు. దెర్ ఇస్ నో సెల్ఫ్ రియలైజేషన్. దేవుడు ఈశ్వరుడు అంటే నేనుగా ఉన్నదనేది మొట్టమొదటి సత్యం. ఆ నేనే సకల ప్రాణులు నేనుగా వ్యాపించి ఉంటుంది. దాన్ని సర్వవ్యాపి. ఆ నేనే గుడిలో ఉన్న మూర్తి, అదే నేనే మనము మంత్రములుగా చెప్పిన, విగ్రహంగా పూజించిన, ఏ అణువణువుగా పూజించిన, అది రాయిగా పూజించిన, నీటిగా పూజించిన, అగ్నిగా పూజించిన, వాయువు, ఆకాశం, నక్షత్ర, సూర్య, చంద్ర గ్రహాలుగా పూజించిన సకల ప్రాణుల్లో కూడా పరమాత్మ నివసిస్తున్నది. కాబట్టి ఈ సృష్టిలో ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ప్రాణి పూజనీయమే. అందుకే మనం ఏమంటాము, జనరల్ గా నమస్తే అంటాము, హలో, హాయ్, 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 హాయ్ అంటారు ఇంగ్లీష్ లో. అది స్వామి చిన్మయానంద అంటారు, హాయ్ అంటే మేము హాయ్ అనేది కేవలం ఆవులు ఎద్దువుల్ని అక్కడి నుంచి నెట్టడానికే హాయ్ హాయ్ అంటామండి. కానీ మేము ఎప్పుడు కూడా నమస్తే తే నమః అంటే మీలో ఉన్న పరమాత్మకి నేను నమస్కరిస్తున్నాను, నమస్తే. మనం ఎప్పుడు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి హాయ్ హాయ్ హలో అనం. జనరల్ గా సనాతన ధర్మంలో హాయ్ హలో షేక్ హ్యాండ్లు లేవు. ఇలా నమస్కారం పెట్టి నమస్తే నమస్తే అంటాం. నమః తే, తే అంటే నీ యొక్క ఆత్మస్వరూపానికి నేను నమః నమస్కరిస్తున్నాను, నమస్తే. ఇది ఎవరు తెలుసుకుంటారు? యోగులు, జ్ఞానులు. మరి ఈ అజ్ఞానముతో ఉండి మందబుద్ధులు ఉంటారు. వారికి వారే గురువులుగా ప్రకటించుకొని తిరిగేసుకుంటూ, వారు చదువుతున్నది 5వ తరగతి 10వ తరగతి. వారు ఏం చెప్తారంటే డిగ్రీలో ఇలాగుంటుంది, పీజీలో ఇలాగుంటుంది, పీహెచ్డీ ఇలా చేస్తారు. వారికి సన్యాసం అంటే ఏమో తెలియదు, కానీ సన్యాసం గురించి చెప్పేస్తుంటారు లెక్చరర్స్. వారికి యోగం అంటే ఏమో తెలియదు, కానీ పతంజలి యోగ సూత్రాలు చెప్పేస్తుంటారు అన్నమాట లెక్చర్స్. వాడికి బ్రహ్మసూత్రాలు అంటే తెలియదు, కానీ బ్రహ్మసూత్రాల గురించి మాట్లాడేస్తారు. ప్రతి ఒక్కటి మాట్లాడేస్తుంది. అసలు సన్యాసం అంటే ఏమిటి, ఎన్ని రకాల సన్యాసులు ఉంటాయి, సన్యాసి నియమాలు ఏంటి, అసలు సన్యాసులకు ఎవరైనా కంట్రోల్ చేస్తారా, అసలు కంట్రోల్ చేస్తే వాడిని సన్యాసం ఎందుకు అవ్వాలి, రకరకాలు ఉంటాయి విషయాలు. అసలు సన్యాసి అంటే మళ్ళీ ప్రకృతితో ఈ సమాజంతో కలిసిపోతాడా, అంత వీక. అలాంటి వాడు సన్యాసి ఎలా అవుతాడు? సన్యాసుల రకాలు, సంప్రదాయాలు, పరంపరలు అనేక ఉంటాయి విషయాలు.
ఏమీ తెలియకుండా 4 విషయాలు అక్కడ ఇక్కడ విని సన్యాసుల గురించి మాట్లాడేస్తాం, గృహస్థుల గురించి మాట్లాడేస్తాం, బ్రహ్మచర్యం గురించి మాట్లాడేస్తాం, యోగము అనేక ప్రతిదీ మాట్లాడతాం మనం. అంటే ఏదో అలగాయలుగా విని అలా చెప్పేసుకుంటూ పోతుంటారు అనమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, యోగిన అంటే మంచి వివేక బుద్ధి కలిగిన వారు, యోగులు అంటే జ్ఞానులు, ఈ యొక్క భగవద్గీత అధ్యయనం చేస్తున్న శ్రద్ధాభక్తు అధ్యయనం చేసే జ్ఞానులు, ఏనం అంటే ఆత్మానం పశ్యంతి, శరీరములో ఉన్నటువంటి ప్రతి అణువు యందు ఆ పరమాత్మని గుర్తిస్తారు. అందుకే మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన అక్కడ స్టార్ట్ చేశారు భగవాన్ శ్రీకృష్ణ. అయితే వీళ్ళేం చేస్తారు, పరమాత్మ అంతా వ్యాపించి ఉంది కదా, దాన్ని అంశ అనకూడదు. ఎందుకంటే పరమాత్మలు భాగాలు ఖండాలు అంశాలు ఉండవు, ఉంటే పరమాత్మ నాశనం అయిపోదు. ఈ సృష్టిలో ఏదైనా భాగాలుగా ఖండాలుగా అంశాలుగా ఉన్నదనుకున్న భాగాలుగా అది ఎప్పటికీ నాశనం అయిపోదు. మరి పరమాత్మ నాశనం కాకూడదు అంటే ఖండములుగా భాగాలుగా ఉండకూడదు. అంటే ఎలా ఉంటుంది, ఆకాశం వలె వ్యాపించి ఉంటుందని చెప్పారు. ఇంతకీ పరమాత్మ ఎక్కడ ఉన్నది అంటే ఆత్మని అవస్థితం. ఇక్కడ ఆత్మ అంటే ఏంటి, అదే. అందుకే గురువు ద్వారా చదవాలి గీత, ప్రతివాడు భగవద్గీత చెప్పలేరు. ఇక్కడ ఆత్మ అంటే శరీరము, ఇంద్రియములు, మనస్సు, ఈ మొత్తం కలిపితే దీనికి సంఘాతము అంటారు, లేదా ఒక వెష్టి శరీరం అంటారు. దీంట్లోనే అవస్థితం, అక్కడే ఉంటుంది. అవస్థితం అంటే ఉందే నాకు ఎలా ఉంది, ప్రతిబింబ చైతన్యముగా పరమాత్మ యొక్క ప్రతిబింబం రూపంగా ఉన్నది. దీన్నే జీవాత్మ అన్నారు కదా. మరి పరమాత్మగా జీవాత్మగా శరీరంలో ఉన్నప్పుడు పరమాత్మ యొక్క ప్రతిబింబంగా ఉన్నది. ఆ ప్రతిబింబం ఉన్నంత వరకు ఆ యొక్క మనస్సుకి చేతనం వస్తుంది. మనస్సుకి చేతనం వచ్చినప్పుడు ఇంద్రియములకు చేతనం వస్తుంది. ఇంద్రియముల ద్వారా శరీరం అంతా కూడా చేతనంగా ఉంటుంది. అందుకే ముందుగా చెప్పాం మనం, దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అని చెప్పాం. ఎందుకు అంటే జీవ అనేది అంటే పరమాత్మ ఎంతవరకు ఉంటుందో జీవాత్మ యొక్క ప్రతిబింబం ఉంటుంది కదా. అంటే నేను వేరు పరమాత్మ వేరు అని అనుకున్నంత వరకు పునరపి జననం పునరపి మరణం తప్పదు. నేను పరమాత్మయే అయ్యి ఉన్నాను అని తెలుసుకుంటే ఆ యొక్క ప్రతిబింబం జీవాత్మ యొక్క నేను రెండుగా ఉన్నాను అనేది పోయి ఏకమేవ అద్వితీయం అవుతుంది. అందువలన ఈ విధమైనటువంటి జీవ బ్రహ్మ ఐక్యం అనేది ఇక్కడ తెలియజేస్తుంది. దీన్ని స్పష్టంగా జ్ఞాన నేత్రము ద్వారా ఎవరు దర్శిస్తారు, ఎవరైతే ఆత్మ అనాత్మ వివేకం. అందుకే మానవ జన్మ అనేది అత్యంత దుర్లభం అనేది చెప్పారు. దుర్లభం త్రయమే వైతతో దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అన్నారు. అందువలన ఈ మానవ జన్మలో నిత్య అనిత్య వివేకము ద్వారా మనం గ్రహించాలి. అందువలన ఈయన మామూలుగా మీరు చేసుకోకూడదు. ఏంటంటే యతంత అంటే సరైన ప్రయత్నం చేయడం ద్వారా. ఏమిటా ప్రయత్నము, ముందు మనం చెప్పాం జ్ఞానయోగం అన్నాం. ఏంట జ్ఞానయోగము, శ్రవణము, మననము, నిధిధ్యాసనం. అంటే శ్రవణం అంటే ఆ శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువు ద్వారా ఈ యొక్క ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానాన్ని ముందుగా శ్రవణం చెయ్యాలి. ఎలా గురువుని ఆశ్రయించాలి, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అని చెప్పారు గీతలు. అంటే మనం ఎలా స్టార్ట్ చేస్తాము, ముందుగా ఈశ్వరార్పణంగా కర్మలన్నీ చేస్తూ వచ్చే ఆ కర్మ యొక్క ఫలాన్ని ఈశ్వర ప్రసాదంగా భావించి చేస్తే మీలో అంతఃకరణ శుద్ధి, మీ మనస్సు శుద్ధంగా తయారవుతుంది. అంటే కర్మయోగేన అంతఃకరణ శుద్ధి. తరువాత ఎప్పుడైతే మీరు ఉపాసన చేస్తారో, ఆ జపము ఆ ధ్యానం చేస్తారో, ఉపాసన చేస్తారో, దాని ద్వారా చిత్త ఏకాగ్రత వస్తుంది మనకి. ఆ తర్వాత శ్రవణం చేయడం వలన నేను వేరు పరమాత్మ వేరు అనే భ్రమ
ఈ రహస్య తత్వం అంతా కూడా అజ్ఞానం తొలగిపోయి మీకు జ్ఞానం వస్తుంది. తర్వాత పదే పదే దాన్ని మననం చేయడం వలన మీకు ఉన్నటువంటి డౌట్స్, సందేహాలు, సంశయాలన్నీ తొలగిపోతాయి. అప్పటికి కూడా అనేక జన్మల నుండి వచ్చినటువంటి వాసనలు, అలవాట్లు, వాసనలు పోవాలంటే పదే 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 నిధిధ్యాసన చెయ్యాలి. ఏంటి, ఎలాంటి నిధిధ్యాసనం? నా మృత్యో న శంకా న మే జాతి భేద పితా నైవ మే నైవ మాతా న జన్మ న బంధో న మిత్రం గురో నైవ శిష్య చిదానంద రూప శివోహం శివోహం అహం నిర్వికల్పో నిరకార రూప విభూత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణాం సదా మే సమత్వం న మోక్తేన బంధః చిదానంద రూప శివోహం శివోహం. ఈ విధంగా నిధిధ్యాసన చేయాలి. వారు ఖచ్చితంగా అహం బ్రహ్మాస్మి అని బయటికి చెప్పక్కర్లేదు. సహజ సిద్ధంగానే పరమాత్మ స్వరూపములు ఉంటూ ఆ పద్మపత్రం ఇవాంబస, ఆ నీటిలో బురదలో ఉన్నటువంటి తామరాకు ఎలాగైతే అంటదో ఆ విధంగా సంసారంలో ఉన్నప్పటికీ వారు సంసారంలో ఉండరు. మనం పడవలో ఉన్నప్పటికీ ఆ నీరు వచ్చి పడవలో ఉండకూడదు. చూసారా, పడవ ఎక్కడ ఉంటదండి? నీటిలో ఉంటది, కానీ నీరు పడవలో ఉండకూడదు. మనం ఎక్కడ ఉంటాము? సంసారంలో ఉంటాము, కానీ సంసారం మనలో ఉండకూడదు. ఇది జీవన ముక్తి అవస్థ అంటారు. మరి అకృతాత్మాన, చూసారా, అకృతాత్మాన అంటే సరైన వివేకం లేదు, ఒక వైరాగ్యం ఉండదు, ఈ కామన్లు కోరికలు వదలరు. మీ కోరికలు తీర్చుకోండి అనేసి ఈ పండితులు, పంతులు, ఈ యొక్క ప్రవచనకారులు, గురువులు మీ కోరికలు ఇక్కడ పెట్టండి, ఫలాని దగ్గరికి వెళ్ళి ఇన్నిసార్లు ప్రదక్షిణ చెయ్యండి, మీ కోరికలు తీరిపోతాయి అంటారు. ఆయన ఒక 1000 మంది 10,000 మంది ముందు అంటాడు ఆయన స్టేజ్ మీద నుండి ప్రవచనకారు. వీళ్ళు నమ్మేస్తారు, కోరికలు పెంచుకుంటూ పోతారు. అందువలన ఎవరికైతే ఈ యోగ్యత లేదు, అకృతం అంటే సరైన మనస్సు శుద్ధి లేని వారు అని అర్థం. వాళ్ళు అచేత సహా అంటే అజ్ఞానులు. ఏనం నపశ్యంతి, వాళ్ళు దర్శించలేదు పరమాత్మే. ప్రతి క్షణము అనుభూతులకు వస్తుంది, కానీ వాళ్ళు దర్శించట్లేదు. ఎందుకు? కారణం ఏంటంటే అకృతాత్మన యతంతః అపి, మనకి పూర్తిగా మనకు యోగ్యత లేదు, మన పాత్రదారులు కాదు, అధికారం లేదు మనకి, కానీ మనం ప్రయత్నిస్తుంటాం. మనం అయినప్పటికీ వాళ్ళు పొందలేరు. అందుకే మనం ఎప్పుడు కూడా మీరు నిర్భయంగా బాహ్య పూజ చెయ్యాలి, అంతరం కూడా మానస పూజ చేయాలని అందుకే శంకరాచార్య శివమానస పూజ స్తోత్రం రాశారు. ఒక్కసారి అది మీరు చూస్తే మీరు ఎక్కడ అసలు పూజ లేకుండా అనేది తప్పించుకొని ఛాన్సే లేదు. కదులుతున్నప్పుడు కూడా, సంచరిస్తున్నప్పుడు పరమాత్మకి ప్రదక్షిణ, మాట్లాడుతున్నప్పుడు పరమాత్మకి స్తోత్రం అవుతుంది. మన యొక్క నీరు తాగినా, భోజనం చేసినా పరమాత్మకి అభిషేకము, భోగము, నైవేద్యం పెట్టినట్టు అవుతుంది. మనం పడుకునేటప్పుడు పరమాత్మలోని సమాధిలో ఉంటాము. అసలు అంటే ఏమి చేసినా పరమాత్మ ఉంటున్నాం కదా. స్నానం చేసినా, బ్రష్ చేసినా లోపల పరమాత్మకి శుద్ధి అవుతుంది, శౌచం అవుతుంది. ఈ విధంగా చేసుకుంటే వాళ్ళే జీవన్ముక్తులు, వాళ్ళే యోగులు. వాళ్ళు ఏం తెలుసుకుంటారు? పరమాత్మ ఏ జీవరూపేణ వర్తతే అనే జ్ఞానాన్ని పొందుతారు. కాబట్టి దాన్ని బ్రహ్మ సత్యం జగత్ మిథ్యా జీవో బ్రహ్మైవ నా పరః. నిజానికి ప్రతి ప్రాణిలో ప్రకాశిస్తున్న ఆ పరమాత్మ కంటే వేరుగా ఇంకా దేవుడు ఎక్కడ ఉండడు. ప్రతి ప్రాణి యందు ఉనికిగా సత్తు, ఆ యొక్క ప్రకాశంగా, చైతన్యంగా, చిత్తు, ఆనంద స్వరూపంగా సచ్చిదానంద భగవానికి జై అంటే మీ ఆత్మకే జై అన్నట్టు అర్థం. ఇది తెలుసుకుంటే మీరు జీవన్ముక్తులైపోతారు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.